డ్రాగన్ రాజు కుమారుడు ఒక చిన్న తాబేలు రూపం ధరించి గ్రామానికి చెందిన ఒక అమ్మాయి పెంపుడు జంతువుగా ఆమె ఇంటికి చేరాడు. ఆమె ప్రతిరోజూ ఆ తాబేలుతో కలిసి స్నానం చేసేది మరియు రోజుకు చాలాసార్లు దానిని శుభ్రం చేసేది. ఆ చిన్న తాబేలుకు నీటిని నియంత్రించే శక్తి ఉందన్న విషయం ఎవ్వరికీ తెలియదు. ఒక రాత్రి ఆ తాబేలు రహస్యంగా నీటికుండలో నీటిని పెంచుతుండగా ఆ అమ్మాయి చూసేసింది. అప్పుడు ఆమెకు ఈ తాబేలు ఏదో ఒక రకమైన సాధన చేసి ఉంటుంది అని అనిపించింది. ఆ గ్రామంలో చాలా ఏళ్లుగా కరువు ఉండటంతో ప్రజలు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ అమ్మాయి తన కళ్లల్లోని బాధను చూపిస్తూ ఇంకా ఎక్కువ నీటిని తీయమని తాబేలును వేడుకుంది. ఆ అమ్మాయి కళ్లల్లోని దుఃఖాన్ని చూసి తాబేలు సహాయం చేయడానికి సిద్ధమైంది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంటి బావిలో ప్రతిరోజూ నీరు నిండిపోయేది. ఆమె మరియు ఆమె నానమ్మ కలిసి ఊరందరికీ ఉచితంగా నీటిని ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే నీరు తీసుకునేవారి రద్దీ పెరిగే కొద్దీ తాబేలు అంతగా బలహీనపడసాగింది. ఈ తాబేలు ఎవరికైనా కనిపిస్తే వారు కష్టాలు తీరాయి, మంచి రోజులు మొదలయ్యాయి అని అంటే చాలు వారి అదృష్టం మారిపోతుందని చెప్పుకునేవారు. గ్రామంలో జరుగుతున్న ఈ నీటి విషయం దూర ప్రాంతాల వరకు పాకింది. మరియు ఈ వార్త ఒక క్రూరమైన జమీందారుకు చేరింది. ఆమె తన సైనికులు మరియు ఒక మాంత్రికుడితో కలిసి ఆ అమ్మాయి ఇంటికి చేరుకుంది. నిండుగా ఉన్న బావిని చూసి ఆమె కోపంతో రగిలిపోయింది. బావిలో ఒక రహస్యమైన మందును వేయమని మాంత్రికుణ్ణి ఆదేశించింది. దానివల్ల బావి నీరంతా పాడైపోయింది. జమీందారు గర్జిస్తూ ఇలా అంది, కరువు అనేది భగవంతుడు పెట్టే పరీక్ష. దానిని మనం భరించాలి. నా దగ్గర పనిచేసేవారు మాత్రమే బతుకుతారు. ఇది విన్న ఒక గ్రామస్థుడు భరించలేక సైనికులతో గొడవకు దిగాడు. కాని మాంత్రికుడు అతడిని సులభంగా అణచివేశాడు. ఆ అమ్మాయి సహాయం చేయడానికి వెళ్లగా ఆమెను కూడా కొట్టి స్పృహ తప్పేలా చేశారు. జమీందారు ఆ అమ్మాయిని పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లింది. త్వరలోనే ఆ జమీందారు ఆ అమ్మాయిని తన 29వ భార్యగా చేసుకోబోతోందన్న వార్త వ్యాపించింది. ఆమె నానమ్మ ఎంతో బాధపడింది. కాని ఆ అమ్మాయి మొండితనం నానమ్మకు తెలుసు. ఆమె ఎప్పటికీ అంగీకరించదు. అమ్మాయిని ఒక గదిలో బంధించారు. ఒక చిన్న పనిమనిషి ఆమెకు ఆహారం ఇవ్వడానికి వచ్చింది. కోపంలో ఉన్న అమ్మాయి ఆమెను వెళ్లగొట్టింది. కాని ఆకలి వేయడంతో మళ్లీ వెనక్కి పిలిచింది. జమీందారు ఇంట్లో అందరూ చెడ్డవారు కాదని ఆమెకు అనిపించింది. కాని నిజమేమిటంటే ఆమెతో కలిసి భోజనం చేసినందుకు ఆ అమాయకపు పనిమనిషిని శిక్షించి చంపేశారు. మరుసటి రోజు పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మాయిని పెళ్లి కూతురిలా అలంకరించారు. ఆమె ఒక జుట్టు పిన్ను దాచిపెట్టుకుంది. జమీందారు ముసుగు తీయబోతుండగా ఆ అమ్మాయి హెయిర్ పిన్ తో అతని ఒక కన్ను గాయపరిచింది. జమీందారు కోపంతో ఆమెను పట్టుకోమని ఆదేశించాడు. అప్పుడే అకస్మాత్తుగా ఒక ప్రకాశవంతమైన బంగారు కాంతి వ్యాపించింది. తెల్లటి దుస్తుల్లో ఒక యువకుడు అక్కడికి చేరుకున్నాడు. అతని మణికట్టుకు ఉన్న గంటను చూసి ఆ అమ్మాయి అతన్ని గుర్తుపట్టింది. అతడే ఆ చిన్న తాబేలు. జమీందారు దాడి చేయగా ఆ యువకుడు అతన్ని గోడకు విసిరికొట్టాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని బంగారు కాంతిలో మాయమైపోయాడు. వారిద్దరూ జమీందారుకు చెందిన ఒక రహస్య స్థావరానికి చేరుకున్నారు. అక్కడ చాలామంది అమ్మాయిలు బందీలుగా ఉండటం వారు చూశారు. ఆ చిన్న పనిమనిషి ఎక్కడా అని ఆ అమ్మాయి అడిగింది. దానికి సమాధానంగా ఆమె ఇక లేదు అని తెలిసింది. ఆ మాట వినగానే అమ్మాయికి దిగ్భ్రాంతి కలిగింది. ఇక ముందు తన జీవితంలో ఏం జరగబోతోంది అన్నదే ఆమె ముందున్న అతిపెద్ద ప్రశ్న.